హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఇప్పుడు మన టాలీవుడ్ లో అయితే రీ రిలీజ్ లో ట్రెండ్ అయితే నడుస్తుంది. కానీ అది ఎందుకు స్టార్ట్ అయింది? మన మార్కెట్ లో కంటెంట్ లేక స్టార్ట్ అయిందా, లేకపోతే దీనికి ఏమన్నా రీజన్ ఉందా? ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అనేక తెలుగు చిత్రాలు మరోసారి థియేటర్స్ లో అలరించడానికే రెడీ అయిపోతున్నాయి. పాత సినిమాలతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచడానికి 4K వర్షన్ లో రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. అయినప్పటికీ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోల చిత్రాలను కొన్ని రోజుల గ్యాప్ లో రీ రిలీజ్ చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే స్పెషల్ గా మురారి మూవీని ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ ఎన్నడూ లేనంతగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అదే రోజున ఒక్కడు చిత్రాన్ని కొన్ని థియేటర్స్ లో విడుదల చేస్తామని నిర్మాత ఎంఎస్ రాజు చెప్తున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఇంద్రా సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ అధికారంగా ప్రకటించింది. కింగ్ అక్కినేని నాగార్జున బర్త్డే కానుకగా ఆగస్ట్ 29న శివ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీని 4K రిజల్యూషన్ లో విడుదల చేయమని ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నారు. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగ్ లారెన్స్ కాంబోలో వచ్చిన మాస్ మూవీని విడుదల చేయమని కొందరు అయితే నెటిజన్లు రిక్వెస్ట్లు పెడుతున్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాని మరోసారి థియేటర్లో విడుదల కాబోతుంది. ఇక మాస్ మహారాజా రవితేజ, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన విక్రమార్కుడు చిత్రాన్ని 4K రిజల్యూషన్ తో ఈ నెల 27న రీ రిలీజ్ చేయనున్నారు. ఇక నెల రోజుల గ్యాప్ లోనే చాలా పాత సినిమాలు మరోసారి థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో రీ రిలీజులకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఇంత మంచి సినిమా అయినా సరే ఒకప్పటిలాగా ఎగబడి చూడడానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపడం లేదు. కామన్ ఆడియన్స్ అసలు పట్టించుకోవడమే మానేశారు. జనాలకైతే ఇంకా ఈ రీ రిలీజ్లు చూస్తూ చిరాకు వచ్చిందండి. డిమాండ్ తగ్గిపోయింది. కొన్నాళ్ళ పాటు రీ రిలీజ్ కి బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటనలు వస్తున్నాయి. అయితే మార్కెట్ లో కంటెంట్ లేకపోవడం వల్లనే పాత సినిమాలు మరోసారి రిలీజ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కల్కి మూవీ తప్ప ఏ మూవీ అంత సక్సెస్ అయితే సాధించలేదు. దీనికి ఆడియన్స్ కోరుకునే సరైన కంటెంట్ లేకపోవడం ఒక కారణం అయితే, చిన్న మూవీస్ ని జనాలు ఏం వెళ్తాంలే చిన్న మూవీస్ కంటూ లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఒకప్పుడు హిట్ అయిన పాత చిత్రాలని జనాల మీదకు వదులుతున్నారనే మాట మనకు సోషల్ మీడియాలో వినిపిస్తుందండి. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల నుంచి ఇప్పుడప్పుడే కొత్త సినిమాలు అయితే ఏం లేవు. అన్ని సంక్రాంతికి, సమ్మర్ కి అలా అయితే ఉన్నాయి. ఈ ప్రెసెంట్ 2004లో అయితే మనకేం లేవు. ఇప్పట్లో థియేటర్స్ లో వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏం లేవు. అందుకే ఇప్పుడు పాత చిత్రాలను మరోసారి విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్స్ కి జనాలు రావడం తగ్గిపోయిందండి. మరి ఇప్పుడు ఓల్డ్ కంటెంట్ సినిమాలతో మళ్ళీ సినిమా హాల్స్ కి జనాలు తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మీరు ఏ మూవీ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.